ఉత్తగా అయ్యిస్తాము ఈ ఇస్తాము అంటే అయిపోదు. రాజకీయం చేసే లీడర్ సాబులు పబ్లిక్ మనసు గెలుచుకోవాలి. అందుకే ఇప్పుడు చాలా మంది లీడర్లు పథకాలతోనే కాదు జనాలను సెంటిమెంట్ తోని కూడా కొడుతున్నారు. ముసలోళ్ళ ముంగట ఇంటికి పెద్ద కొడుకును అని అంటుర్రు, అక్కశేన్ల ముంగట అన్నను అని అంటుర్రు, బడిపొల్లగాళ్ళ ముంగట మామ తాత తండ్రి ఇట్లా మస్తుగానే ముచ్చట్టు చెప్తుర్రు. ఇక గిట్లనే తమిళనాడు సీఎం ఏం చేస్తుండో చూడుర్రా సార్. ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ముందుగాల మనోడు అనిపించుకోవాలి. గిట్లనే ఉన్నది ఇప్పుడు లీడర్ల వ్యవహారం. అన్ని జాగాల్లో నడుస్తున్నట్టే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా సెంటిమెంట్ రాజకీయం గట్టిగా నడుస్తుందట. ఇప్పటికే హిందీ భాష మీద పోరాటం చేసుకుంటా మనం ఒక్కటి అన్నట్టు తమిళ పబ్లిక్ ను హుషారు చేస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ సారు ఇప్పుడు కొత్త బిరుదు కొరకు గట్టిగానే తిప్పల పడుతున్నాడట. ఏం బిరుదు అబ్బా అనుకుంటాన్రా? అప్ప అంటే నాయనే అన్నట్టు స్టాలిన్ సారును తమిళ పబ్లిక్ అంతా అప్ప అని పిలుచుకునేటట్టు మెల్లగా అలవాటు చేస్తున్నారట. ఇదివరకు పాత ముఖ్యమంత్రి జయలలిత మేడంను తమిళ పబ్లిక్ పాయిరంగా అమ్మ అని పిలుచుకునేటోళ్ళు. ఇప్పుడు సీఎం స్టాలిన్ సారు పబ్లిక్ తోని అప్ప అని పిలిపించుకునేందుకు కాయసి పడుతున్నాడట. మీదికెళ్ళి సార్ ఎక్కడికి పోయినా ఏ పథకం చాలు చేయనికే పోయినా అందరూ అప్ప అప్ప అనే పిలుస్తున్నారట. బడి పొలగాన్లు కూడా సారును పాయిరంగా అప్ప అని పిలుస్తుండేటాలకు మస్తు దిల్కుష అవుతున్నదట. అందుకే ముందు సర్కారు పథకాలకు కూడా ముంగట్నో వెనకనో అప్ప అనే పేరు తలిగియాలని చూస్తున్నారట. ఇప్పటికే తమిళనాడులో పెద్ద లీడర్లందరికీ తీరు బిరుదులున్నాయి. అసలు పేర్ల కంటే ఎక్కువ గా బిరుదులతోనే వాళ్ళు మస్తు పేరు మోసిండ్రు. స్టాలిన్ సార్కు కూడా ఇదివరకే దళపతి అని ఓ బిరుదు ఉన్నది. ఇప్పుడు కొత్తగా అప్ప అనే బిరుదు వచ్చింది. ఏమైనా ఒక్క తమిళనాడులోనే కాదు అన్ని దిక్కుల ఇప్పుడు లీడర్లు పబ్లిక్ ను సెంటిమెంట్ తోని గట్టిగానే కొడుతుండ్రు.